ఓం నమో సూర్యనారాయణ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు రథసప్తమి పూజ చేయడం వల్ల, అలాగే ఆదిత్య హృదయం చదవడం వల్ల మొత్తం 7 రకాలైన పాపాలు పోతాయని మన పురాణాల్లో చెప్పబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు వీడియోలో 7 రకాల పాపాలు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ఆదిత్య హృదయం చదివి రథసప్తమి వ్రత కథ విన్నవారికి సప్త రకాల పాపాలు పోతాయి. అవేంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు. ఒకటవది ఏకజన్మ కృతం పాపం. రెండవది యక్త జన్మాంతే జాగ్రత్తం, అంటే ముందు ఎన్ని జన్మలున్నాయో అన్ని జన్మలలో పాపాలు. ఆ తర్వాత మనో వాక్ కాజాయం, అంటే మనస్సు చేత వాక్కు చేత, కాజాయం అంటే శరీరం చేత చేసిన పాపాలు. ఇప్పటికి మొత్తం 5. ఆ తర్వాత జ్ఞాత అజ్ఞాత, అంటే తెలిసి తెలియక. ఈ 7 రకాల పాపాలు ఈరోజు రథసప్తమి రోజున సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయం చదివి రథసప్తమి వ్రత కథ విన్నవారికి ఈ 7 రకాల పాపాలు పోతాయని మన పురాణాల్లో చెప్పబడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో సూర్యనారాయణ నమః అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.